మహేంద్ర నమస్కార్. మనము వివిసి మోటార్స్ మహేంద్ర కొత్తగూడ షోరూమ్ నుంచి ఎగ్జిక్యూటివ్ నేను, నా పేరు పి విక్రమ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అనుకునేదంటే మనకి కొత్త వెహికల్ లాంచ్ అయింది 2018లో డిసెంబర్ నుంచి లాంచ్ అయింది. దట్ ఈజ్ అల్ట్రాస్ G4 అనేది మనం చూడొచ్చు. మనకి ఏంటి అంటే అల్ట్రాస్ G4 అనేది ఏంటంటే జనరేషన్ ఆఫ్ 4th ఆఫ్ మహేంద్ర ప్రొవైడ్ బై మహేంద్ర ఉంటుంది. ఆ మహేంద్ర అనేది వెహికల్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రీవియస్ నుంచి మనకి వెహికల్ ప్రీమియం వెహికల్ సెగ్మెంట్స్లో వస్తుంది. మనకి చూసుకోగల ఏంటి అనుకుంటే ఏంటంటే ప్రజెంట్ స్టైలిష్ వైజ్ చూసుకుంటాం. మనం స్టైలిష్ అనుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్ బోల్డ్ గ్రిల్ వస్తుంది. మనకి లగ్జరీ ప్రీమియం లుకింగ్ కోసం బోల్డ్ గ్రిల్ అని చూసుకోవచ్చు. ప్లస్ లోగో అనేది మహేంద్ర లోగో వస్తుంది. మనకి చూసుకుంటే మనకి ప్రీమియం సెగ్మెంట్ కోసము మనకి చూసుకుంటే ఇది లోగో అని వస్తుంది మనకి. అండ్ విత్ ఎందుకుంటే మనకి ఇంకోటి ఏంటి అనుకుంటే మనకి హెడ్ లైట్స్ వస్తుంది. లైట్స్ అనేది మీకు 5 హెడ్ లైట్స్ వస్తుంది. లైక్ వీ క్యాన్ గో ఎల్ఈడి లైట్స్ వస్తుంది మనకి. ఎల్ఈడి లైట్స్ అంటే ఎల్ఈడి లైట్స్ విత్ డిఆర్ఎల్స్ వస్తుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది మనకి. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు మనకి. అండ్ ఆబ్జెక్ట్ కోసం ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అంటే ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్ట్ కోసం వచ్చేస్తుంది మనకి. ఇంకోటి ఏంటంటే హెలోజన్ లైట్స్ వస్తుంది విచ్ హెచ్ఐడి వస్తుంది మనకి. హై డిశ్చార్జ్ లైట్స్ అనుకుంటాం మనం. ఇది ఆ లైట్స్ కాకుండా ఇంకోటి ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి లైట్స్ వస్తుంది మనకి. ఈ ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది మనకి విత్ స్టాటిక్ బైండింగ్ హెడ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇంకోటి చూసుకుంటే అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఫ్రంట్ కెమెరా వచ్చేస్తుంది మనకి. ఇందులో మనకి టాప్ మోడల్లో చూసుకుంటే ఏంటంటే 2 వర్షన్స్ వస్తుంది మనకి. 2 వీల్ డ్రైవ్ 4 వీల్ డ్రైవ్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద సెకండ్ సైడ్ చూసుకుంటే ఏంటి అనుకుంటే మనకి ఇలా చూసుకోవచ్చు మనకి. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద క్లాడింగ్స్ వస్తుంది మనకి. ఓవరాల్గా క్లాడింగ్స్ ఇలా వచ్చి డిజైన్ వైజ్ క్లాడింగ్స్ వస్తుంది. అండ్ కార్నరింగ్ లైట్స్ లైన్స్ వస్తుంది మనకి. కార్నరింగ్ లైన్స్ అంటారు. ఈ లైన్ మొత్తం డిజైనింగ్ ప్రీమియం లుక్ కోసం. ఇఫ్ యూ గో ఫర్ ద హెడ్ టైర్స్ వైజ్ చూసుకుంటే ఏంటంటే 18 ఇంచెస్ డైమండ్ కట్ ఎలో వీల్స్ అంటే 5 స్పోర్ట్స్ ఎలో వీల్స్ వస్తుంది మనకి. అండ్ వీ హ్యావ్ ద సస్పెన్షన్స్ ఇండివిజువల్ సస్పెన్షన్స్ చూసుకోవచ్చు మనకి. అండ్ గేర్ అండ్ డిస్క్ బ్రేక్స్ వచ్చేసి ఓవరాల్గా 4 డిస్క్ బ్రేక్స్ వస్తుంది. అండ్ వీ హ్యావ్ ద డిస్క్ బ్రేక్స్ విత్ లైక్ హ్యాంగ్ హాక్ అండ్ హెడ్ లైట్ టైర్ సైజ్ వస్తుంది మనకి. ఇఫ్ యూ గో ఫర్ అండ్ ఈజ్ ద టైర్ సైజ్ అనుకుంటే మనకి 255/60 వస్తుంది మనకి ఇది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద సైడ్ చూసుకుంటే ORVMs వస్తుంది విత్ ఇట్ సైడ్ టర్నింగ్ ఇండికేటర్స్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనం చూడొచ్చు, ఇక్కడ టర్నింగ్ ఇండికేటర్స్ వస్తుంది మనకి. ఇందులో మనకి ORVMs కూడా మనకి ఫోల్డబుల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ ఫోల్డబుల్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ గో ఫర్ ద సైడ్స్ డ్రైవర్ సైడ్ అనుకుంటే చూసుకుంటే ఏంటంటే సైడ్ వైజ్ చూసుకుంటే ఇది ఈజ్ ద కీలెస్ ఎంట్రీ వస్తుంది మనకి. ఎలా అనుకుంటే కీలెస్ ఎంట్రీ అనుకుంటే ఏంటంటే కీ అనేది పాకెట్లో ఉన్న మనకి ఏదైనా హ్యాజిల్ ఫ్రీ అన్నట్టు 1 టైం ప్రెస్ చేసే రంగు ఓపెన్ అవుతుంది. అండ్ 1 టైం వచ్చేసి క్లోజింగ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద క్రోమ్ వైజ్ చూసుకుంటే ఏంటంటే సైడ్ వైజ్ చూసుకోండి. అండ్ రూఫ్ రైల్స్ అంటే స్కీ ర్యాక్స్ అంటారు మనం. స్కీ ర్యాక్స్ అనేది మనకి ఇండివిజువల్గా స్కీ ర్యాక్స్ అనేది మీకు లైక్ స్పోర్టివ్ లుకింగ్ వేసుకోవచ్చు, క్యారియర్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంది అనుకుంటే మనకి లైక్ క్రోమ్ లైన్స్ వస్తుంది మనకి డిజైనింగ్. ఇక్కడ సైడ్ చూసుకుంటే డోర్ మీద డోర్ క్లాడింగ్స్ అంటారు, డోర్ లైన్స్ అంటారు మనము. లైక్ ప్రీమియం లుకింగ్ కోసం డిజైనింగ్ ఏరోడైనమిక్స్ డిజైనింగ్ వస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఆల్సో వీ ఆన్ ద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు ఇక్కడ చూడొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఓవరాల్గా మనకి 244 హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ లెంత్ వైజ్గా చూసుకుంటే ఓవరాల్గా అన్ని వెహికల్స్ కన్నా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూడవచ్చు మనకి. చూసుకోవచ్చు 244 ఉంటుంది మనకి వెహికల్ అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మీకు. ఇఫ్ యూ గో ఫర్ ద ఇంటీరియర్ సైడ్స్ అనుకుంటే లైక్ డ్రైవర్ సైడ్ వెళ్తుంటే ఓపెన్ చేస్తుంటే ఏంటంటే చెప్పాను కదా కీలెస్ ఎంట్రీ తర్వాత లైక్ 4 పవర్ విండోస్ వస్తుంది మనకి. ఆటో పవర్ విండోస్ వచ్చేస్తుంది. అండ్ జాయ్స్టిక్ లైక్ సైడ్ లెఫ్ట్ ఇండికేట్ ORVMs అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది మనకి ORVMs. అండ్ ORVM ఫోల్డబుల్స్ అని ఆటోమేటిక్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో ఫర్ ద బటన్ సైడ్ చూసుకుంటే ఆటో బటన్స్ వచ్చేస్తుంది మనకి. ఇంకోటి ఏంటి అంటే ఇది 2 వీల్ డ్రైవ్ కాబట్టి 4 వీల్ డ్రైవ్ వల్ల చేసేది అంటే ఆటో మెమరీ ప్రొఫైల్ వస్తుంది మనకి. లైక్ యాజిల్ ఫ్రీ సెట్టబుల్ ఆఫ్ సీట్స్ అనేది అనుకోవచ్చు. డ్రైవర్ సైడ్ అనేది యాజిల్ ఫ్రీ సెట్ చేసుకోవచ్చు మనము. 3 సెట్స్ చేసుకున్నాం అనుకో యాజిల్ ఫ్రీగా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇఫ్ యూ గో ఫర్ ద సీట్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మనకి 8-way అడ్జస్టబుల్ వస్తుంది మనకి. అంటే ఇఫ్ యూ గో ఫర్ బ్యాక్ అండ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఫ్రంట్ వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ డౌన్ అండ్ ఇఫ్ యూ గో ఫర్ అప్ వస్తుంది. అండ్ వీ హ్యావ్ ద టై సపోర్ట్ ఆల్సో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీకు టై సపోర్ట్ వచ్చేస్తుంది మీకు. యాజిల్ ఫ్రీ 8-way అడ్జస్టబుల్ అన్నప్పుడు 6th అప్ అండ్ డౌన్ వస్తుంది. టై సపోర్ట్ ఆల్సో. అండ్ వీ హ్యావ్ ద రిక్లైండ్ ఆల్సో వస్తుంది మనకి. రిక్లైండ్ సీట్స్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ మనకి. రిక్లైండ్ అనేది మీకు ఇందులో అలా రిక్లైండ్ చూసుకోవచ్చు. తర్వాత ఇఫ్ యూ గో ఫర్ బ్యాక్ యాజిల్ ఫ్రీ అనేది బ్యాక్ చూసుకోవచ్చు. ఇంకోటి ఏంది ఆప్షన్ ఏంది అంటే ఇఫ్ ఇన్ దట్ టాప్ వర్షన్ ఏంటంటే మీకు ఇఫ్ యూ గో ఫర్ యాజిల్ ఫ్రీ గెట్ ఇన్ అండ్ గెట్ అవుట్ కోసం ఏంటంటే డోర్ ఓపెన్ చేస్తే బ్యాక్ అనేది సీట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ప్లస్ క్లోజ్ చేస్తేనే ఫ్రంట్ వెళ్తుంది మనకి. ఇఫ్ యూ గో ఫర్ ద స్టీరింగ్ కంట్రోల్ అనేది స్టీరింగ్ అని చూసుకుంటే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ వస్తుంది.
ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే ఇంటీరియర్ సైడ్ చూసుకోండి, డ్రైవర్ సైడ్ అనుకుంటే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తుంది మనకి, అంటే స్టీరింగ్ అంటే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ వస్తుంది మీకు, ఆల్మోస్ట్ అంటే అప్ అండ్ డౌన్ వస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి, ఇలా 4-way అడ్జస్ట్ ఉంది, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ గో ఫర్ ద స్టీరింగ్ కంట్రోల్స్ అని అంటే మీకు ఆల్మోస్ట్ ఫ్రీ యాజిల్ ఫ్రీ కాబట్టి యాజిల్ ఫ్రీ సేఫ్టీ డ్రైవ్స్ చూసుకుందాం. ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ వచ్చేస్తుంది మనకి. ఇఫ్ యూ గో ఫర్ ద క్రూజ్ అంటే మీకు ఆన్ ఆఫ్ వచ్చేస్తుంది, క్రూజ్ రీసెట్ వస్తుంది, రెజ్యూమ్ రీసెట్ అనేది రెజ్యూమ్ అనుకోవచ్చు, అండ్ సెట్ ఆప్షన్ వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏంటి అంటే ఇఫ్ గో ఫర్ ద సెట్ క్రూజ్ అనేది ఆన్ చేసుకున్నారంటే సెట్ అండ్ స్పీడ్లో ఆన్ చేసుకున్న తర్వాత మీకు స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ అయితే మైనస్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది మీకు. అలాగే ఏంటంటే మనకి మెనోస్ ఉంటుంది మనకి, మెనో అంటే మెయిన్ మెనో అంటే ఆల్సో ప్రీమియం వెహికల్ కాబట్టి మనకి ఇంటీరియర్ క్లస్టర్ వచ్చేసి మీకు డిజిటల్ క్లస్టర్ 7 inches క్లస్టర్ వస్తుంది, అండ్ 2 versions కాదు, ఇది క్రోమామెటిక్ వస్తుంది, అందులో మనకి డిజిటల్ క్లస్టర్ వస్తుంది టాప్ వర్షన్లో. అదేంటే మూవ్ ఆప్షన్ వస్తుంది మెనో అనేది మీకు. ఏంటంటే like if you go for and like distance to empty and distance to temperature and dispatch అనేది like trip meter అని చూసుకోవచ్చు, ఆప్షన్ అనేది సేమ్ ఆప్షన్ వస్తుంది, అండ్ టైమ్ మీటర్ కిలోమీటర్స్ డిజిటల్ క్లస్టర్ వచ్చేస్తుంది, అండ్ రేడియో వస్తుంది, అండ్ సెట్టింగ్ ఆప్షన్ వస్తుంది. 4 మెనూస్ ఉంటుంది కాబట్టి సెట్టింగ్స్లో వచ్చేసి ఏంటంటే డోర్ టెయిల్ గేట్ అనేది, టెయిల్ గేట్ ల్యాంప్స్ అనేది మీకు, హెడ్ లైట్స్ అనేది మీకు, లాక్ అని అన్లాక్ అనేది మీకు ఆటోమేటిక్ సెట్ చేసుకోవచ్చు, అంటే యాక్టివేట్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ మూవ్ ఆప్షన్తో పాటు రెజ్యూమ్ అంటే క్రూజ్ కంట్రోల్ రెజ్యూమ్ ఉంటుంది, ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో ఫర్ ద లెఫ్ట్ సైడ్ అనుకుంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఫోన్ కనెక్టివిటీ అనుకోండి మీకు. లైక్ ఇఫ్ యూ గో ఫర్ వాయిస్ కమాండ్ అనేది మీకు, మోడ్ అనేది మీకు, ఇఫ్ యూ గో ఫర్ మోడ్ చూసుకోవచ్చు మీకు. ఇట్లా రేడియో అంటే మోడ్ చేంజ్ చేసుకోనికి వస్తుంది, కాల్ కనెక్టివిటీ అండ్ మ్యూట్ వస్తుంది, డిస్కనెక్ట్ అదే వచ్చేస్తుంది మనకి, మ్యూట్ అనేది మ్యూట్ చేసేసుకోవచ్చు. ఇది వాల్యూమ్ అనేది మీకు, ఏదైనా మీకు సాంగ్స్ అనేది మీకు వాల్యూమ్ పెట్టుకున్నారు అనుకో, బ్లూటూత్ కనెక్టివిటీ కానీ FM కనెక్టివిటీ చేసుకున్నాక వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు. ఇట్లా మీకు ఈ ఆప్షన్ వచ్చేస్తుంది మీకు. ఇఫ్ యూ గో ఫర్ ద అంటే క్లస్టర్ చెప్పాను కదా, మన క్లస్టర్ వచ్చేసి అంటే డిజిటల్ క్లస్టర్ 2 clusters వస్తుంది మీకు. 2-wheel డ్రైవ్లో ఒక క్లస్టర్ ఉంటుంది మీకు, 4-wheel డ్రైవ్లో క్లస్టర్ వస్తుంది. 4-wheel అంటే డిజిటల్ క్లస్టర్ 7 inches క్లస్టర్ వచ్చేస్తుంది, RPM అండ్ ఇఫ్ యూ గో ఫర్ RPM ప్లస్ అండ్ కిలోమీటర్ స్పీడ్ వచ్చేస్తుంది మీకు, అండ్ కిల్ అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇవన్నీ చూపిస్తుంది మనకి. ఇఫ్ యూ గో ఫర్ ద లెఫ్ట్ సైడ్ అంటే మీకు చెప్పాను కదా రైట్ సైడ్ అలాగనే మీకు వైపర్ వస్తుంది, ఇది డిఫరెంట్ వర్షన్ కాబట్టి ప్రీమియం వెహికల్ ఏంటంటే మనకి ఇందులో ఆల్మోస్ట్ మీకు రైట్ సైడ్ వచ్చేసి వైపర్ వచ్చేస్తుంది మీకు. చూసుకుంటే వైపర్ అనేది ఆటో వైపర్స్ వస్తుంది, లైక్ ఆటో వైపర్స్ అంటే రెయిన్ సెన్సార్ వస్తుంది, రెయిన్ సెన్సార్ లైక్ రెయిన్లో వచ్చేసిందంటే ఆటోమేటిక్ సెన్స్ అయ్యి మీకు వైపర్ రొటేట్ అవుతుంది మీకు. అదే లెఫ్ట్ సైడ్ అంటే మీకు ఆటో లైట్స్ వస్తుంది మీకు, అండ్ హెడ్ లైట్స్ అనేది చెప్పాను కదా మీకు. హెడ్ లైట్స్లో వచ్చేసి ఏంటంటే ఆటో సింబల్ ఉంటుంది, మాన్యువల్గా యూజ్ చేసుకుంటే మాన్యువల్ వేసుకోవచ్చు, ఇట్లా మనకి ఆప్షన్ చేసేసుకోవచ్చు మీకు. ఆటో వస్తుంది మీకు ఇక్కడ, నార్మల్గా మీకు మాన్యువల్ అంటే మాన్యువల్గా వచ్చేస్తుంది మీకు ఆప్షన్స్ అనేది. ఇక ఇంక్లూడింగ్ ఫాగ్ లాంప్స్ వచ్చేస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫాగ్ లాంప్స్ యూ కెన్ యాడ్. ఫాగ్ లాంప్స్ అంటే ఆన్ చేసుకోవచ్చు, అది కదా మీకు ఏంటంటే హెడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఫాగ్ లాంప్స్ ఆన్ చేసుకోవచ్చు, కింద తెలుస్తుంది మీకు ఫాగ్ లాంప్స్ ఆన్ చేసుకోవచ్చు, ఇట్లా ఆప్షన్ వస్తుంది మీకు. ఇంకోటి ఏంటి అంటే మనకి డాష్ బోర్డ్ అనేది మీకు ప్రీమియం సెగ్మెంట్ కోసం ఏంటంటే ఇఫ్ యూ గో ఫర్ 2-wheel డ్రైవ్ అంటే మీకు టోటల్లీ ఇంటీరియర్ డాష్ బోర్డ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది. ఇఫ్ యూ గో ఫర్ ద 4-wheel డ్రైవ్ వచ్చేసి ఏంటంటే ట్యాన్ అండ్ బ్లాక్ కలర్ వస్తుంది మీకు. చూసుకోవచ్చు ఇది ప్రీమియం లెదర్ వచ్చేసి మీకు నాపా లెదర్ నుంచి వస్తుంది మీకు. నాపా అనేది ప్లేస్ ఉంటుంది, ప్లేస్ ఆఫ్ యూ గో ఫర్ ద నాపా లెదర్ సీట్స్ అంటాం మనము. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద టచ్ స్క్రీన్ అనుకుంటే 8 inches టచ్ స్క్రీన్ వచ్చేస్తుంది మీకు. అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీ హ్యావ్ ద బటన్స్ విల్ బి దేర్, రేడియో, FM రేడియో, అండ్ ఇఫ్ యూ మోడ్స్, ఫోన్ కనెక్టివిటీ సెటప్స్ ఉంటుంది. అంటే చెప్పాను కదా అలాగే ఏంటంటే డాష్ బోర్డ్స్లో వచ్చేసి ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్ కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మీకు రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మీకు బటన్స్ ఉంటుంది మనకి. ఇఫ్ యూ గో ఫర్ ద బటన్స్ అంటే ఏంటంటే హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్ వస్తుంది. హిల్ హోల్డ్ అంటే ఇఫ్ యూ గో ఫర్ క్లైంబింగ్ అప్ వెళ్తున్నప్పుడు ఏంటంటే హోల్డ్ చేసుకోవడానికి వెహికల్ ఆటోమేటిక్ హోల్డ్ ఉంటుంది. ఇది వచ్చేసి హిల్ డిసెంట్ బటన్ ఉంటుంది మీకు. ఇఫ్ యూ గో ఫర్ డౌన్ వెళ్ళేటప్పుడు అంటే యాక్టివేట్ చేసుకున్నాం అనుకుంటే సిస్టమ్ జనరేటర్ బట్టి మనకి డౌన్ హిల్ హోల్డ్ డిసెంట్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది మీకు. ఇది ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనము ఆఫ్ చేసుకోవాలి. సెన్సార్ మీకు ట్రాఫిక్లో ఉన్నారు ఇంకో ఆటోమేటిక్ సెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి సౌండ్ వస్తుంది కాబట్టి యూ క్యాన్ ఆఫ్ ద పార్కింగ్ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ సెన్సార్. ఇదంటే ESP ఆఫ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామింగ్ అంటారు. ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ద స్పీడ్ ఉంటుంది మనకి. ఏంటంటే వెహికల్ టర్నింగ్ సడన్గా టర్న్ చేసినప్పుడు ఏంటంటే ఓవర్ టర్న్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ టర్నింగ్ చేసుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది, ESP అంటాం మనం. అలాగే ఫోర్త్ అండ్ ఇఫ్ యూ గో ద 4-wheel డ్రైవ్ అనుకుంటాం కదా, 4-wheel డ్రైవ్ ఏంటంటే 360 degrees రివర్స్ క్యామ్ ఉంటుంది మనకి ఇక్కడ, అంటే లైక్ 3D వ్యూ ఉంటుంది. ఇఫ్ యూ గో ఫర్ ద 2-wheel డ్రైవ్ అనేది అంటే మనకి వచ్చేసి ఓన్లీ బ్యాక్ కెమెరా వస్తుంది. ఇఫ్ యూ గో ఫర్ ద 4-wheel డ్రైవ్ అంటే 360 degrees కెమెరా వస్తుంది, అంటే 3 ways వచ్చేస్తుంది మీకు. అండ్ అలాగే మీకు క్యామ్లో ప్లేస్ చూసుకోవాలి అనుకుంటే టచ్ స్క్రీన్లో బేస్డ్ ఆన్ ద టచ్ స్క్రీన్లోనే వచ్చేస్తుంది మనకి. ఇందులో
లైక్ ఇఫ్ ఓఫర్ చెప్తాను మీకు మోడ్స్ చూసుకోండి. మీకు మోడ్స్లో ఏంటంటే 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ అని చెప్పాను కదా మీకు. అంటే సబ్ డివిజన్స్ అంటే లైక్ మెనోస్ ఉంటుంది మనకి, రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, మీడియా, బ్లూటూత్, మ్యూజిక్ ఒకటి, కార్ ప్లే. బేస్డ్ ఆన్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కాబట్టి కార్ ప్లే అండ్ ఆటో 100 గారు యూజ్ వచ్చేస్తుంది మనకి ఇందులో. బేస్డ్ ఆన్ కార్ ప్లే, ఆక్స్ వైర్ అండ్ ఐపాడ్, మ్యూజిక్, మై మ్యూజిక్, కార్ లే ఇంకొకటి ఈ మాన్యువల్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ. ఈ మాన్యువల్ చూసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేయర్ మీకు ఇట్లా మ్యూజిక్ ప్లేయర్ చూసుకొని మీకు అలా చూసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా మెనూస్ వస్తుంది మనకి. అండ్ సెట్టింగ్ ఆప్షన్స్ వస్తుంది మీకు చూసుకుంటే, సెట్టింగ్స్ ఆప్షన్ రేడియో సేమ్ అలా సిస్టమ్ సెట్ జనరేషన్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్నల్ బేస్గా మీకు కార్ ప్లే చూసుకుంటే కార్ ప్లే కనెక్టివ్, బ్లూటూత్ కనెక్టివ్, మ్యూజిక్ చేసేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ సిస్టమ్తో పాటు మీకు ఇక్కడ ఈజీ యాజిల్ ఫ్రీ బటన్స్ కోసం ఇక్కడ యూజ్ వచ్చేస్తుంది. బేస్డ్ ఆన్ సెకండ్ స్టెప్ ఏంటి అనుకుంటే మనకి కంఫర్ట్ కావాలి, కన్వీనియన్స్ కావాలి కాబట్టి మనకి టోటల్లీ ప్రీమియం లుక్ వైజ్ లైక్ ఏసీ ఈవెంట్స్ వస్తుంది మనకి. ఈవెంట్స్ అంటారు, ఏసీ ఈవెంట్స్ బటన్స్ వస్తుంది. లైక్ ఈజ్ గో ఫర్ అంటే ప్రీవియస్లీ ఏంటంటే మనకు ఓన్లీ సింగిల్ బటన్స్ అంటాం, సింగిల్ ఏసీ అంటాం. కానీ ఇది ఇస్ అ డ్యూయల్ ఏసీ వచ్చేస్తుంది మనకి. యూ క్యాన్ సే దట్ వన్, యూ క్యాన్ సీ దట్ వన్. అండ్ ఇది డ్యూయల్ ఏసీ వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ అండ్ అంటే లైక్. అండ్ డ్యూయల్ ఏసీ సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. టెంపరేచర్ అనేది సింక్రనైజ్ వస్తుంది మనకి. అంటే ఇక్కడ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ కానీ సపరేట్లీ ఉంటుంది, సపరేట్ సెట్ చేసుకోవచ్చు ఏసీ అనేది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ దట్ వెన్ సింక్రనైజ్ అండ్ ఇఫ్ ఇక్కడ అంటే మనకి ఇక్కడ 18 టెంపరేచర్ ఉంది అనుకుంటే ఇక్కడ మన సింక్రనైజ్ కొట్టాను అనుకో సేమ్ ఈక్వెంట్. దిస్ ఇస్ ద మెయిన్ యూనిట్ వస్తుంది, సపరేట్ యూనిట్ కాబట్టి మనకి ఇక్కడ సపరేట్ సెట్ చేసుకోవచ్చు టెంపరేచర్ అనేది మీకు. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ హ్యావ్ ఆన్ ద ఇంటర్నల్ ఏసీ, క్యాబిన్ ఏసీ వస్తుంది, అవుట్ సైడ్ క్యాబిన్ ఏసీ వస్తుంది. అండ్ విండ్షీల్డ్ ఏసీ వచ్చేస్తుంది మీకు. ఇది ఏసీ ఆన్ ఆఫ్ వచ్చేస్తుంది, బటన్ స్క్రోలర్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దిస్ వన్. అండ్ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది. బేస్డ్ ఆన్ ఏసీలోనే ఏంటి అంటే కన్వీనియన్స్ వచ్చేసి మనకి. బేస్డ్ ఆన్ కన్వీనియన్స్ వచ్చేసి ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అంటారు బేసికల్లీ. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ సీజన్లో ఏంటంటే మనం చూసుకోవచ్చు, దిస్ ఇస్ ద వెంటిలేటెడ్ సీట్స్ వస్తుంది మనకి. ఇక్కడ 2 సెట్స్ వస్తుంది వెంటిలేటర్స్ అనేది, కో ప్యాసింజర్ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్స్. బేస్డ్ ఆన్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ అవుతుంది మనకి. అండ్ ఏసీ అంటే సీట్స్లోంచి ఏంటి అంటే మనకి 2 ఫ్రంట్ అండ్ అంటే బ్యాక్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఏసీ కన్వర్ట్ అవుతుంది మనకి. అండ్ వీ హ్యావ్ ద బేస్డ్ ఆన్ ద సేఫ్టీ వైజ్ అంటే లైక్ ఛార్జింగ్ పోర్ట్స్ అనుకుంటే మనకి ఏంటంటే కస్టమర్ సేఫ్టీ అంటే కన్వీనియన్స్ వైజ్ చూసుకుంటే ఏంటంటే మనకి ఛార్జింగ్ పోర్టబుల్స్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ యూఎస్బీ వచ్చేస్తుంది, ఆక్స్ వైర్ వస్తుంది, అండ్ పవర్ అవుట్లెట్ వస్తుంది ఇక్కడ మనకి. అండ్ బేస్డ్ ఆన్ అంటే ప్రీవియస్లీ యూజ్ఫుల్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి సిగరెట్ లైటర్ వస్తుంది మనకి. కెన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చూసుకోవచ్చు, ఇక్కడ తీసేసుకొని చూసుకోవచ్చు మనకి ఇలా సిగరెట్ లైటర్ ఉంటుంది బేస్డ్ ఆన్ దట్ వన్. అండ్ వీ హ్యావ్ ద స్టాండ్, మొబైల్ స్టాండ్ ఉంటుంది మనకి. వీ క్యాన్ కీప్ లైక్ ద మొబైల్ స్టాండ్ అనేది ఏంటంటే మనకి ట్యాబ్ కానీ ఏదైనా చూసుకోవాలనుకుంటే మనకి ఇలా పెట్టుకొని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ట్యాబ్ అనేది మీకు యూజ్ చేసుకోవచ్చు. చిన్న మొబైల్ ఉంటే చిన్న మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ వన్ ఏంటంటే ఇప్పుడు గో ఫర్ ద మెయిన్ యూనిట్ ఏంటంటే మనకి ట్రాన్స్మిషన్ అనుకుంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి టోటల్లీ 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ అంటాము. ఇది బేస్డ్ ఆన్ మెర్సిడీస్ బెంజ్ సోర్స్ అంటాం మనము. అంటే బెంజ్ సోర్స్ ఉంటుంది, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ విత్ అండ్ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్, నాట్ అన్ ఏఎంటీ, ఇస్ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అంటాం మనము. లైక్ వీ ఆన్ ద మెర్సిడీస్ బెంజ్ సోర్స్ కాబట్టి వీ క్యాన్ చూజబుల్. మెర్సిడీస్ బెంజ్ ట్రాన్స్మిషన్ అంటే ఇస్ వండర్ఫుల్ ట్రాన్స్మిషన్ అనుకోవచ్చు. బేస్డ్ ఆన్ వన్ వీ హ్యావ్ ఆన్ ద పార్కింగ్ రాడ్ ఉంటుంది, పార్కింగ్ అంటే గేర్ రాడ్ నాబ్ ఉంటుంది. అండ్ దట్ వన్ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ ద డ్రైవ్ మోడ్ అండ్ ద స్పోర్టివ్ మోడ్ అంటారు. వీ క్యాన్ సే ద మహేంద్ర కాబట్టి మహేంద్ర స్పోర్టివ్ మోడ్ అంటాం యాక్చువల్గా. బేస్డ్ ఆన్ ద వీ ఆన్ ద W and S మోడ్ ఉంటుంది. దిస్ ఈస్ ద స్పోర్టివ్ మోడ్ అండ్ ద వింటర్ మోడ్. స్పోర్టివ్ మోడ్ అండ్ లైక్ నార్మల్ కండిషన్స్లో కానీ వెదర్ కండిషన్స్ ప్రజెంట్ కండిషన్లో యూజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్ కండిషన్లో యూజ్ చేసుకుంటే స్పోర్టివ్ మోడ్ అనేది. వింటర్ మోడ్ అనేది ఏంటంటే వీ క్యాన్ సీ ద వింటర్, ఇఫ్ యూ ఆన్ ద వింటర్ మోడ్ యూ క్యాన్ సీ ఆన్ ద క్లస్టర్ ఉంటుంది మనకి వింటర్ మోడ్ అనేది మీకు. ఈ వింటర్ మోడ్ అనేది అంటే లైక్ ఫాగీ కండిషన్స్ కానీ వెదర్ అనేది లైక్ స్కిడ్డీస్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే లైక్ వీ క్యాన్ యూజ్ దట్ వన్. అంటే మనకి ఎలా అంటే మనకి వాటర్ పడ్డాక 3 days 4 days అయితే వర్షం పడుతుంది అన్నప్పుడు స్కిడ్ కాకుండా రోడ్ గ్రిప్ కోసం ఇది వింటర్ సీజన్లో వేసినాము. ట్రాన్స్మిషన్ కదా ఈజ్ కన్వర్టెడ్ టు ద వెదర్ కండిషన్స్ బట్టి ట్రాన్స్మిషన్గా చేంజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దాని అయితే ఇఫ్ యూ గో ఫర్ దట్ చెప్పాను కదా పార్కింగ్ అంటే యూ క్యాన్ సే ద పార్కింగ్, టోటల్లీ పార్కింగ్ మోడ్ అన్నట్టు. బేస్డ్ ఆన్ ద రివర్స్ అంటే వీ క్యాన్ సే రివర్స్ అని చెప్పాను. రివర్స్లో వచ్చేసి మీకు చెప్పాను 2D ఉంది అండ్ 3D వ్యూ వస్తుంది మీకు టోటల్లీ. న్యూట్రల్ అండ్ న్యూట్రల్ మోడ్ అండ్ వీ క్యాన్ ప్రెస్ ద బ్రేక్ అని వస్తుంది మనకి ఇక్కడ. అండ్ విఫ్ యూ గో ఫర్ ద డ్రైవ్ మోడ్ ఉంటుంది. డ్రైవ్ మోడ్ అంటే వీ క్యాన్ మూవ్ అండ్ ద వెహికల్ ఫ్రంట్లో వస్తుంది.
అండ్ ఇది ఎం మోడ్ అని చెప్పాను కదా, ఇస్ ఆల్సో స్పోర్టివ్ మోడ్. ఇఫ్ యూ వాంట్ ద స్పోర్టివ్ మోడ్ ఏంటంటే వీ క్యాన్ సే ద మాన్యువల్ మోడ్. మాన్యువల్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే సడన్ పికప్ గురించి, ఓవర్టేక్ గురించి చూసుకున్నప్పుడు ఏంటంటే మాన్యువల్ మోడ్లో వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ నాబ్ వస్తుంది. మనకి ఇంకా నాబ్ మీద, గేర్ నాబ్ మీద మనకి బటన్ వస్తుంది. ఈజ్ ఇఫ్ యూ గో ఫర్ ద ప్లస్ ఆర్ మైనస్, ఫ్రంట్ ఈజ్ ద ప్లస్ అండ్ ద మైనస్ విల్ బి ద ఇంక్రీజ్ స్పీడ్ ఉంటుంది. మనకి గేర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనకి ప్లస్ ఆర్ మైనస్ అనేది మీకు గేర్ నాబ్ మీకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి అంటే అప్పుడు ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ ద మాన్యువల్ ఫీలింగ్ వస్తుంది. మనకి టోటలీ ఈజ్ ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి, అండ్ బేస్డ్ ఆన్ ద ఆటోమేటిక్ అండ్ ద ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి చూసుకోవచ్చు అక్కడ ప్లస్ అండ్ బ్రేక్ అండ్ క్లచ్ వస్తుంది మనకి బేస్డ్ ఆన్ వన్. అండ్ వీ హ్యావ్ ద సేఫ్టీ వైజ్ ఏంటి అల్ట్రాస్ G4 అనేది ఏంటి అంటే మనకి టోటలీ ఈజ్ ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి టోటలీ ట్రాన్స్మిషన్గా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ వస్తుంది, ఎలక్ట్రానిక్ బటన్స్ వస్తుంది. ఇఫ్ యూ గో ఫర్ దిస్ ఇస్ ద హ్యాండ్ బ్రేక్ వస్తుంది మనకి. అండ్ ఇఫ్ యూ గో ద పార్కింగ్ అంటారు మనకి. హ్యాండ్ బ్రేక్ వచ్చేసి ఏంటంటే ఇఫ్ యూ గో ఫర్ అప్ అంటే లాక్ పడుతుంది, యూ కెన్ సీ ద బ్రేక్ నాబ్ ఇక్కడ బటన్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు అప్ అనేది మీకు బ్రేక్ లాక్ ఉంది కదా. ఇఫ్ యూ వాంట్ టు రిలీజ్ అంటే మీకు రిలీజ్ చేయాలి, బ్రేక్ రిలీజ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ బ్రేక్ కంపల్సరీ అడుగుతుంది మీకు. ఇక్కడ చూడండి మీకు బ్రేక్ రిలీజ్ చేయాలి అనుకుంటే బ్రేక్ ప్రెస్ పెడల్ అంటుంది. మనకి అన్లాక్ చేయాలి అనుకుంటే బ్రేక్ ప్రెస్ పెడల్ అంటుంది. అన్లెస్ ద బ్రేక్ పెడల్ చేసేంత వరకు మనకి లాక్ రిలీజ్ కాదు. మనకి ఈజ్ లాక్ బటన్ వచ్చేస్తుంది. ఇంకొక ఆప్షన్ ఏంది అనుకుంటే మనకి ఆటో హోల్డ్ వస్తుంది మనకి. బేస్డ్ ఆన్ ఆటో హోల్డ్ అంటే ఏంటి అనుకుంటే మనకి ఇఫ్ యూ ఆర్ డ్రైవ్ మోడ్లో డ్రైవ్ మోడ్లో ఉన్న మనకి వెహికల్ మూమెంట్ కావద్దు అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఆటో హోల్డ్ యాక్టివేట్ చేసామంటే మనకి ఇక్కడ యాక్టివేట్ వస్తుంది. మనకి ఆటో హోల్డ్ అనేది మీకు ఆప్షన్ వస్తుంది. ఆటో హోల్డ్ అనేది మీకు ఇక్కడ చెప్పాను కదా, డ్రైవింగ్ మూమెంట్ డ్రైవ్ మోడ్ చేసిన వీ క్యాన్ అంటే మనకి ఎక్సిలేటర్ ఇచ్చుకోవచ్చు. మనం ఎక్సిలేటర్ ఇచ్చుకున్నాం అనుకుంటే వెహికల్ మూమెంట్ ఉంది, అగైన్ వీ క్యాన్ ప్రెస్ అంటే బ్రేక్ ప్రెస్ చేసామనుకో ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది, మనకి ఆటో హోల్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ ఆటో హోల్డ్ ఆప్షన్ వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ట్రాన్స్మిషన్ చెప్పాను కదా, 2 వీల్ ఆన్ 4 వీల్ ఆప్షన్ వస్తుంది కదా, 2 వర్షన్స్ వస్తుంది కాబట్టి టోటల్లీ 2 ఆప్షన్స్లో వచ్చేసి ఆటోమేటిక్ వర్షనే. అంటే ఓన్లీ మీకు 2 వీల్ డ్రైవ్ అంటే 2 వీల్ డ్రైవ్ వస్తుంది. అండ్ 4 వీల్ అంటే ఆప్షన్ అంటే ఫ్లై ఆన్ స్విఫ్ట్ అనే బటన్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. దే కెన్ యూజ్ 2H అండ్ 4H అండ్ 4L ఆప్షన్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇది కప్ హోల్డర్స్ వచ్చేస్తుంది, 2 హోల్డర్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి. అండ్ వీ హ్యావ్ 2 హోల్డర్స్, కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద డాష్ బోర్డ్ చెప్పాను కదా మీకు, డాష్ బోర్డ్లో ఈజీ లాక్ అనేది మీకు ఎలా అంటే గ్లో బాక్స్ వచ్చేస్తుంది ఇక్కడ విత్ లాక్ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి లాక్ వచ్చేస్తుంది, చిన్న క్యాబిన్ అనేది వీ క్యాన్ యూజ్ క్యారీ క్యాష్ ఆర్ ఎనీథింగ్ ఇస్ ఇన్ ద సేఫ్టీ పర్పస్ అనేది మీకు. అండ్ లాక్ చూసుకోండి, లాక్ ఆప్షన్ వచ్చేస్తుంది, కీలోనే వచ్చేస్తుంది లాక్ అనేది మీకు. బేస్డ్ ఆన్ ద గ్లో బాక్స్ తర్వాత ఇంకో గ్లో బాక్స్ వస్తుంది మనకి. యూ క్యాన్ యూజ్ ద లైక్ వాటర్ గ్లో బాక్స్ అనుకోండి, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి, ఏదైనా టీన్స్ పెట్టుకోవడానికి వీ క్యాన్ సీ దిస్ గ్లో బాక్స్ వస్తుంది మనకి. ఇక్కడ అంటిల్ అన్లెస్ గ్లో బాక్స్ చిన్న బాటిల్స్ కానీ టీన్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్రే చాక్లెట్స్ బాక్స్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి. ఇంకోటి ఏంటంటే టోటల్లీ చెప్పాను కదా, డాష్ బోర్డ్ అనేది కాకుండా మనకి ఇంటర్నల్ డిజైన్ కానీ మనకి ఏంటంటే ఇక్కడ సన్ గ్లాసెస్ వస్తుంది మనకి. And if you go for the sunroof, and we can 2 versions is there na, like if 2 wheel drive is sunroof is not there, and another sunroof అనేది కావాలి అనుకుంటే ఆప్షన్లో మీకు 4 వీల్ ఆప్షన్లో వస్తుంది మనకి. ఇక్కడ సన్రూఫ్ వచ్చేస్తుంది. అండ్ వి గో ఫర్ ద అండ్ లైట్స్ వస్తుంది, లైట్స్ మిర్రర్స్ వస్తుంది. విత్ మిర్రర్ ఆన్ చేస్తేనే మనకి లైట్స్ ఫేస్ క్లియర్ కోసం మనకి లైట్ కవర్ ఆన్ అవుతుంది. 2 సైడ్స్ వచ్చేస్తుంది మనకి యాజ్ వెల్. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద బ్యాక్ మిర్రర్ అంటారు, బ్యాక్ మిర్రర్ వచ్చేసి రిఫ్లెక్టర్ వచ్చేసి మనకి మాన్యువల్గా ఉంది, కానీ మనకి ఏంటంటే ఈజీ విజిబుల్ వచ్చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ అనేది మీకు చూసుకోవచ్చు ఇక్కడ మనకి. అండ్ వీ హ్యావ్ ద సెన్సార్ విల్ బి దేర్, అండ్ వీ హ్యావ్ సెన్సార్ ఇక్కడ సెన్సార్ ఉంటుంది మనకి. ఇండికేటర్ లైక్ హెడ్ లైట్స్ మనకి, హెడ్ లైట్స్ గురించి మనకి క్లియర్ గురించి హెడ్ సెన్సార్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. టోటల్లీ హెయిర్ బ్యాగ్స్ అనేది ఏంటంటే మనకి 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు. టాప్ వర్షన్లో చూసుకుంటే లైక్ ఇప్పుడు 4 వీల్ డ్రైవ్ అనేది మీకు లైక్ ఏ పిల్లర్, బి పిల్లర్ అండ్ సి పిల్లర్స్తో పాటు మనకి సైడ్ మిర్రర్స్ సైడ్ కార్ వచ్చేస్తుంది. విత్ నీతో కార్ వచ్చేస్తుంది మనకి. నీ అంటే కాల్ కింద మనకి బ్రేక్ పెడల్స్ దగ్గర మనకి ఇండికేటర్స్ హెయిర్ బ్యాగ్ వస్తుంది మనకి. అయితే అంటే 2 వీల్ డ్రైవ్లో అనుకో 2 హెయిర్ బ్యాగ్స్ వస్తుంది, అండ్ 4 వీల్ డ్రైవ్ అంటే 9 ఎయిర్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ అండ్ ప్రీమియం లుకింగ్ కోసం చెప్పాను కదా. అండ్ ఇంక్లూడింగ్ ద చెప్పాను కదా స్పీకర్ గురించి, అలాగనే మీకు చెప్పాను అనుకో స్పీకర్స్ అంటే 6 స్పీకర్స్ వస్తుంది. ట్విటర్స్ అని ఇక్కడ 2 ట్విటర్స్ వస్తుంది. అండ్ స్పీకర్స్ కావాలి అనుకుంటే మనకి లెగ్ దగ్గర వస్తుంది మనకి, డోర్స్ మీదనే వస్తుంది. ఫ్రంట్ 2 డోర్స్కి అండ్ బ్యాక్ 2 డోర్స్కి వస్తుంది స్పీకర్స్ అనేది చూసుకోవచ్చు. అక్కడ మీకు స్పీకర్స్ అనేది మీకు అక్కడ ఉంటుంది. స్పీకర్స్ అనేది మీకు ఈజీలీ అండ్ సౌండ్స్ బేస్ దగ్గర మీకు బాగుంటుంది మీకు బేస్ అనేది, సౌండ్ బేస్ అనేది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ఇంటర్నల్ క్యాబిన్ అనుకోండి మీకు ఎలా అంటే ఇది టోటల్లీ 7 సీటర్ అంటారు మనకి. SUV మోడల్ అంటారు, స్పోర్ట్ యూటిలిటీ వెహికల్ కాబట్టి మనకి టోటల్లీ క్యాబిన్ స్పేస్ అనేది మీకు చాలా పెద్దది మీకు. ఓవరాల్ లెంత్ వైజ్ అనకుండా మీకు ఓవరాల్ లెంత్ వైజ్ విడ్త్ వైజ్ అనేది మీకు అలా చూసుకున్నా మీకు చాలా పెద్దది.
లెగ్ స్పేస్ అనేది మీకు మిడిల్ అంటే ఫ్రంట్లో కాబట్టి మనకి డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ ఈజీలీ యాక్సిల్ అంటే లెగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. చూసుకోవచ్చు మీకు ఇక్కడ లెగ్ స్పేస్ ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ కానీ అక్కడ కో ప్యాసింజర్ కానీ మీకు లెగ్ స్పేస్కి బ్రేకింగ్ అప్లై కానీ మీకు యూజింగ్ కానీ ఎంత స్పేస్ కావాలంటే అంత ఫిజిల్గా ఉంటుంది యాజిల్ ఫ్రీ కో ప్యాసింజర్ అనేది. ఇంక్లూడింగ్ దట్ ఆల్సో అండ్ సెకండ్ రో అండ్ థర్డ్ రోలో కూడా మీకు యాజిల్ ఫ్రీ ఉంటుంది. అంటే లెగ్ స్పేస్ అనేది మీకు రిక్లైండ్ విత్ రిక్లైండ్తో పాటు వస్తుంది మనకి. చూసుకుంటే మనకి ఇది ఆప్షన్స్ అనేది మీకు ఇంటర్నల్లో ఆప్షన్స్ అనేది డ్రైవర్ సైడ్ అంతా టోటల్లీ ఇది వస్తుంది మనకి. ఇంక్లూడింగ్ చెప్పాను మర్చిపోయాను మీకు ఏంటంటే మనకి టోటల్లీ వచ్చేసి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వస్తుంది మనకి. చెప్పాను ఆల్రెడీ కీలెస్ ఎంట్రీ కాబట్టి మనకి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వస్తుంది. యాజిల్ ఫ్రీ అనే ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ ప్రెస్ ద సేఫ్టీ వైజ్ చూసుకుంటే బ్రేక్ అప్లై చేస్తేనే మనకి ఇంజన్ స్టార్ట్ అని చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే నార్మల్గా ఆఫ్ అయిపోతుంది మనకి. ఇది ఇస్ టోటల్లీ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద అండ్ Alturas G4 అండ్ బ్యాక్ సైడ్ ఇఫ్ యూ గో ఫర్ ద బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ వెళ్తే చూపుతాం మీకు సెకండ్ రో అండ్ థర్డ్ రో గురించి. మనకి సెకండ్ రో గురించి చెప్పాలి అనుకుంటే మనం చూడవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మీకు చాలా చెప్పాను కదా. గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ ఎక్కువ ఉంటుంది అండ్ రోజ్ విజిబిలిటీగా ఉంటుంది మనకి. అండ్ వీ క్యాన్ హ్యాజ్ అంటే మనకు చెప్పాను అంటే లెగ్ స్పేస్ చెప్పాను కదా. లెగ్ స్పేస్ అంటే టై సపోర్ట్ కానీ మీకు లెగ్ స్పేస్ కానీ మీకు చాలా ఉంటుంది మీకు. అంటే హ్యాజిల్ ఫ్రీ రిక్లైన్ గురించి చూసుకోవచ్చు మనకి. ఇక్కడ మనకి లెగ్ స్పేస్ కానీ మీకు ఓవరాల్గా అంటే లెగ్ అనేది మీకు ఒక లెవెల్ వస్తుంది మనకి లెగ్ స్పేస్ అనేది మీకు. అండ్ ఇంకోటి ఇంక్లూడింగ్ ఏంటంటే మీకు లైక్ ఇఫ్ యూ గో ఫర్ అనేది 5 మెంబర్స్ వెళ్తున్నారంటే మనకి విత్ హ్యాజిల్ ఫ్రీ హెడ్ రెస్ట్ అండ్ హ్యాండ్ రెస్ట్ వస్తుంది మనకి. దీనిలో కప్ హోల్డర్స్ గారు వచ్చేస్తుంది మనకి 2 ways కప్ హోల్డర్స్ వస్తుంది మీకు. అండ్ వీ హ్యావ్ ద సైడ్స్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసినప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. విత్ హ్యాజిల్ ఫ్రీ హెడ్ రెస్ట్ వస్తుంది మీకు. ఇట్లా చూసుకోవచ్చు మీకు హెడ్ రెస్ట్ అనేది మీకు ఈజీ ఫ్రీగా ఉంటుంది. మీకు ఎంత లెవెల్ కావాలంటే అంత హెడ్ రెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద లైక్ ఇఫ్ యూ ఆన్ ద స్లీపీ కండిషన్స్ ఉన్నారు అనుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిక్లైండ్ ఆప్షన్ వస్తుంది మనకి. ఇది ప్రెస్ చేసామంటే మనకి రిక్లైండ్ మీకు వేస్ అంటే మీకు కంటిన్యూస్ వేస్గా చూసుకోవచ్చు. ఎంత వేస్ కావాలంటే అంత వేస్గా చూసుకోవచ్చు ఇక్కడ కంటిన్యూస్గా మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ లెవెల్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి పైన ఇక్కడ తెలుస్తుంది మనకి. యాజిల్ ఫ్రీ ఎంత లెవెల్ కావాలంటే అంత లెవెల్ యూజ్ చేసుకోవచ్చు. మన టోటల్లీ బెడ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ. అంటే ఇదే రూఫ్ అనేది మీకు. అండ్ ఇవి అందు క్యాబిన్ లైట్స్ వస్తుంది మనకి. హ్యాండిల్స్ కర వస్తుంది మీకు హ్యాజిల్ ఫ్రీ గెట్ అండ్ డౌన్ కొద్ది ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ ఇక్కడ ఒకటి వస్తుంది మనకి. అంటే లైక్ ఎల్డర్స్ కానీ యంగర్స్ కానీ ఇప్పుడు ఎల్డర్స్ ఉన్నారు అనుకోండి అండ్ ఎక్కడానికి దిగడానికి కొంచెం కష్టం ఉన్నప్పుడు ఏంటంటే ఫుల్ స్టెప్తో పాటు మనకి ఏంటంటే హ్యాజిల్ ఫ్రీ అనేట్లా దిగి ఎక్కడానికి ఈజీగా ఉంటుంది మనకి సేఫ్టీ వైజ్ చూసుకోవడానికి. చెప్పాను కదా మీకు ఇక్కడ రిక్లైండ్ ఆప్షన్ అనేది మీకు ఆప్షన్ కదా మీకు ఇంటి గెట్ ఇన్ అండ్ గెట్ అవుట్ అనుకుంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు మనకి. ఇది ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఓపెన్ రిక్లైండ్ క్లోజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆప్షన్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది మీకు. ఇట్లా ఆప్షన్ రిక్లైండ్ హ్యాండ్ ఇది వచ్చేసి హైడ్రాలిక్ బటన్ హైడ్రాలిక్ వచ్చేస్తుంది మీకు. చూసుకోవచ్చు ఇక్కడ థర్డ్ రో అనేది మీకు చూసుకుంటే మనకి టోటల్లీ ఫ్లాట్ సీటబుల్ వస్తుంది విత్ రిక్లైండ్ ఆప్షన్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ చూసుకోండి ఇక్కడ మనకి టోటల్లీ 2 seats వస్తుంది మనకి. అండ్ వీ క్యాన్ గో ఫర్ అండ్ సైడ్స్ వచ్చేసి మనకి ఏసీ కంట్రోల్ చెప్పాను కదా మీకు. ఎవ్రీ రో ఏసీ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది మీకు ఏసీ అనేది మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి. అండ్ ఈజ్ ఎ కంట్రోలర్ వచ్చేస్తుంది మనకి థర్డ్ రో చూసుకుంటే మనకి. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద సెకండ్ రో అండ్ థర్డ్ రో అయిపోయినాక మనకి యాజిల్ ఫ్రీ అనేది లెగ్ స్పేస్ అనేది థర్డ్ రో అయిపోయింది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద బ్యాక్ సైడ్ అంటే వీ క్యాన్ గో ఫర్ రేర్ అనుకుంటే మనకి. అంటే ప్రీమియం లుకింగ్ కోసం ఏంటి అంటే మనకి రేర్ వచ్చేసి ఏంటంటే స్ప్లిట్టెడ్ టెయిల్ గేట్స్ వస్తుంది మనకి. ఏంటంటే లైక్ ఫాగ్ లైక్ ప్రీమియం లుకింగ్ కోసం కూడా ఏంటంటే మనకి ఇలా చూసుకుంటే ఏంటంటే స్ప్లిట్టెడ్ ఎల్ఈడి లైట్స్ వస్తుంది మనకి. విత్ ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ బ్యాక్ సైడ్ చెప్పాను కదా ఫాగ్ ల్యాంప్స్ విత్ స్ప్లిట్టెడ్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద టెయిల్ గేట్స్ వచ్చేస్తుంది. అండ్ వీ హ్యావ్ ద డీఫాగర్ లైన్స్ వస్తుంది మనకి. క్యాన్ సే ఎవ్రీ వెహికల్స్ హ్యావింగ్ డీఫాగర్ లైన్స్ విత్ వైపర్ రేర్ వైపర్ వచ్చేస్తుంది. లైక్ ఏరోడైనమిక్ స్పేస్ కోసం మనకి హెయిర్ ఫ్లో గురించి మనకి స్పాయిలర్ విత్ లైట్స్ వచ్చేస్తుంది మనకి. రిఫ్లెక్టర్ లైట్స్ వస్తుంది మనకి బయట పైన. అండ్ ఆల్సో ప్రీమియం లుకింగ్ కోసం ఏంటంటే మహేంద్ర లోగో బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ వీ ఆన్ ద క్రోమ్ డిజైనింగ్ అండ్ వీ ఆన్ ద క్రోమ్ లైన్ వస్తుంది మిడిల్లో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి. దిస్ ఇస్ ద లైక్ ప్రీమియం లుకింగ్ కోసం ఏంటంటే లైక్ నెంబర్ ప్లేట్ గురించి చూసుకోవచ్చు ఇక్కడ.
అండ్ ఇది ద బ్రాండ్ ఆఫ్ ద వెహికల్ మహేంద్ర వెహికల్ ఆఫ్ ద అండ్ అల్ట్రాస్ G4 అనేది మీకు ఇది ద ఫాంట్ లైటర్స్లో వస్తుంది మనకి చూసుకోవచ్చు ALTURAS అల్ట్రాస్ G4 అనేది ఇది జనరేషన్ 4 అనేది వీ హ్యావ్ ద చెప్పాను కదా మీకు ఇంకోటి ఏంటి అంటే లైక్ సెన్సార్స్ అనేది మీకు బ్యాక్ సైడ్ ఉంది ఫ్రంట్ సైడ్స్ కూడా వచ్చేస్తుంది విత్ రివర్స్ క్యామ్ వస్తుంది మీకు రివర్స్ క్యామ్ అనేది వీ క్యాన్ ద డైనమిక్ బేస్డ్ ఆన్ స్టీరింగ్ కంట్రోల్తో మనకి రొటేట్ యాంగిల్ వచ్చేస్తుంది ఇక్కడ రివర్స్ క్యామ్ చూసుకోవచ్చు మనం అలాగే మనకి చూసుకోవచ్చు మనకి రిఫ్లెక్టర్ లైట్స్ అనేది మీకు లైట్స్ క్రోమ్ లైన్స్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి డిజైన్ లుక్ వైజ్ అనేది ఇక్కడ అక్కడ నుంచి లాస్ట్ వరకు వచ్చేస్తుంది మనకి అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద అండ్ ఇక్కడ సెన్సార్స్ అని చెప్పాను కదా ఇక్కడ ఎవ్రీ సెన్సార్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఇక్కడ సెన్సార్స్ వచ్చేస్తుంది అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద బూట్ అనుకుంటే మనకి టోటల్లీ మనకి XUV మోడల్స్ అంటాం కాబట్టి XUV మోడల్స్ బూట్ ఉండదు అనుకుంటాం కానీ కానీ టోటల్లీ ఏదో బూట్ బటన్ వస్తుంది మనకి ఇది ఎలక్ట్రానిక్ బూట్ వచ్చేస్తుంది మనకి ఎలక్ట్రానిక్ బటన్ అనే బటన్ క్లోజ్ అండ్ బటన్ వచ్చేస్తుంది వీ హ్యావ్ టోటల్లీ హ్యావ్ 210 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వచ్చేస్తుంది మీకు 240 దాకా బూట్ స్పేస్ టోటల్లీ యాజ్ విల్ బి అండ్ వీ క్యాన్ 4 లగేజెస్ విల్ బి దేర్ అండ్ 60 kgs వరకు లగేజ్ పెట్టుకోవచ్చు మనకి ఎక్స్టర్నల్లీ అండ్ వీ హ్యావ్ ద టోటల్లీ అండ్ చూసుకుంటే ఏంటి అని చెప్పాను కదా లగేజ్తో పాటు ఏంటంటే క్యాన్ టోటల్లీ ఫుల్ లగేజ్ కావాలి అనుకున్నప్పుడు వీ క్యాన్ ఫోల్డ్ 50 ఫోల్డబుల్ వచ్చేస్తుంది మనకి ఇలా 50 యూజ్ చేసుకోవచ్చు లేదంటే 50 ఇలా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే టోటల్లీ కావాలి బ్యాక్ స్పేస్ ఓన్లీ 5 మెంబర్స్ వెళ్తున్నారు అనుకుంటే టోటల్ యాజ్ బెడ్ టైప్ చేసేసుకోవచ్చు ఇట్లా మనకి లైక్ ఈజిల్ ఫ్రీ అనేది మీకు అలాగే మీకు చెప్పాను ఛార్జింగ్ పోర్టబుల్ లాస్ట్ రో గారు వస్తుంది మీకు ఇక్కడ బటన్ ఫోల్డబుల్ వచ్చేస్తుంది ఛార్జింగ్ పోర్టబుల్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు అండ్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ హ్యాండ్ వస్తుంది AC కంట్రోల్ అక్కడ వచ్చేస్తుంది వీ క్యాన్ ఏంది అనుకుంటే లేదు అనుకుంటే వీ క్యాన్ పుట్ పేపర్స్ ల్యాప్టాప్ అండ్ లగేజ్ స్పేస్ పైన పెట్టుకోవచ్చు మనము ఇఫ్ యూ గో ఫర్ అండ్ ఇప్పుడు వెళ్ళాలి వద్దు అనుకుంటే మనకి లగేజ్ స్పేసే కావాలి అనుకున్నప్పుడు వీ క్యాన్ రిమూవ్ దిస్ అండ్ వీ క్యాన్ కీప్ లైక్ దిస్ అండ్ వీ క్యాన్ పుట్ అంటే మనకి ఇలా పెట్టుకొని మన లగేజ్ స్పేస్ ఎక్కువ పెట్టుకోవచ్చు కొంచెం లగేజ్ అనేది మీకు ఎందుకు అంటే ఈ లగేజ్ ఎందుకు ఇలా స్ట్రే అనేది ఏంటి అంటే మనకి యూజువల్ ఫిల్ అంటే లైక్ ఈ లెవెల్లో బెడ్ లెవెల్ కోసం మనం యూజ్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ వచ్చేసి మనకి రిక్లైన్ లేయర్ లైక్ బూట్ స్పేస్ గురించి మనకి థర్డ్ రో గారు ఏంటి అనుకుంటే మనకి లైక్ బెల్ట్స్ వస్తుంది అండ్ లైక్ సీట్ బెల్ట్స్ అనుకుంటాం ఎవ్రీ రో సీట్ బెల్ట్స్ హెయిర్ బ్యాగ్స్ అనేది టాప్ ఫ్లోర్ వరకు వచ్చేస్తుంది అలా మనకి చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది అండ్ ఇంక్లూడింగ్ ఏంటంటే వీ హ్యావ్ ద టోటల్లీ ఎలో వీల్స్ వచ్చేస్తుంది చెప్పాను కదా 18 inches ఎలో వీల్ టాప్ వర్షన్లో మీకు 12 మీకు స్పేర్ వీల్ వచ్చేసి ఇక్కడ కింద ఉంటుంది మనకి యూ క్యాన్ యూజ్ స్పేర్ వీల్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి అండ్ ఇలా రిమూవ్ అనే ఈజిబుల్ రిమూవ్ కోసము ఏంటంటే టైర్ లోపల ఉంది అంటే ఈజీగా తీసుకోలేం కాబట్టి అండ్ మొత్తం లగేజ్ తీసి పెట్టాల్సి వస్తుంది యాజ్ వెల్ ఫ్రీ కోసం లగేజ్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఏమైనా మనకి కావాలి అనుకున్నప్పుడు అక్కడ కీ వచ్చేస్తుంది మనకి స్పేర్ వీల్ కోసం చెప్పాను కదా స్పేర్ వీల్ డౌన్ ఉంది కాబట్టి రిమూవ్ చేసుకోవాలంటే మనకి టూల్ కిట్ కానీ ఏదైనా పెట్టుకొని మనకి జాక్ వీల్ ఉంటుంది కదా అలా పెట్టుకొని మనకి రొటేట్ చేసాము అనుకో స్పేర్ వీల్ అనేది డౌన్ ఉంది యాజ్ వెల్ ఫ్రీ డౌన్ లింక్ వచ్చేస్తుంది ఈజీగా రిమూవ్ చేసుకొని మళ్ళీ లింక్ పెట్టేసి మనం క్లోజ్ చేసేసుకోవచ్చు ఇలా మనకి ఇది అంటే ఎజిల్ ఫ్రీ లింక్ కోసం ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనము ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి అండ్ టోటల్ ఇంకోటి ఏంది ఆప్షన్ ఏంటి అంటే హ్యాజిల్ ఫ్రీ బెడ్ టైప్ వస్తుంది వీ క్యాన్ యూజ్ లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు ఏంటంటే స్లీపీ కండిషన్స్లో వచ్చినప్పుడు ఏంటంటే వెహికల్ ఎక్కడైనా లైక్ సైడ్స్లో కానీ ఎక్కడైనా మీకు లైక్ ఇఫ్ యూ గో ఫర్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళి చూసుకొని మీకు బెడ్ టైప్ వస్తుంది ఏదైనా మీకు బెడ్ పిల్లో కానీ ఏదైనా వేసుకొని ఒక 3 members కానీ మనం స్లీప్ మనకి వీ క్యాన్ స్లీప్ ఈజీలీ యాక్చువల్గా మనం చూసుకోవచ్చు ఇట్లా ఫుల్లీ ఫోల్డబుల్ అయిపోతుంది మనకి ఇది అల్ట్రాస్ G4 అనేది చూసుకోవచ్చు మనకి అల్ట్రాస్ G4 ఏంటంటే ఇంజన్ వాయిస్ చూసుకోవచ్చుకోండి మనకి బూట్ ఓపెన్ చేస్తే యాజ్ వెల్ హైడ్రాలిక్ బానెట్ వచ్చేస్తుంది మనకి ఈజీగా మూవ్మెంట్ అయిపోతుంది మనకి టోటలీ అంటే క్లమ్జీ కాకుండా మనకి ఏంటంటే సపరేట్గా వీ క్యాన్ ఈజీ ఫీజిబుల్ అంటే ఎవరీ కస్టమర్స్ కానీ మనం ఎప్పుడైనా ఎవరైనా కస్టమర్స్ వచ్చారా మనం ఏమైనా మనం ఈజీగా చూసుకుంటే అంటే సపరేట్ బ్యాటరీ ఇఫ్ యూ గో ఫర్ ద బ్యాటరీ అండ్ ఫ్యూజ్ బాక్స్ అనేది మీకు ఈజ్ ద సపరేట్ ఇంజన్ బాక్స్ అనేది మీకు టోటల్లీ అదర్ ఎగ్జాస్ట్ అనేది మీకు అండ్ కూలెంట్ బాక్స్ అండ్ గేర్ బాక్స్ అండ్ వాటర్ వైపర్ అనేది నెక్స్ట్ స్టీరింగ్ ఆయిల్ అనేది మీకు సపరేట్గా ఉంటుంది చూసుకోవచ్చు మనకి ఇది పవర్ స్టీరింగ్ ఫ్యూల్ లీడ్ వచ్చేస్తుంది మనకి సపరేట్గా ఫోర్ దిస్ చూసుకుంటే ఈజీలీ కంఫర్ట్గా చూసుకోవచ్చు మనం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు ఈజీగా ఇఫ్ యూ గో ఫర్ ద అండ్ ఇంజన్ వాయిస్ చూసుకుంటే ఏంటంటే పర్ఫార్మెన్స్ అనుకుంటాం మనం రేర్గా మనకి పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అనుకుంటే లైక్ ఇఫ్ యూ గో ఫర్ దిస్ ఈజ్ ద స్మాల్ లైక్ 2.2 liter ఇంజన్ వస్తుంది మనకి కెన్ గో సీసీ వైజ్ చూసుకుంటే 2157 cc వస్తుంది అండ్ ఇఫ్ యూ గోర్ హార్స్ పవర్ అంటాం BHP అనుకుంటే మనకి 178 BHP వచ్చేస్తుంది మనకి ఈజ్ ఇంజన్ వాయిస్ అనుకుంటే టోటల్లీ ఈజ్ న్యూరో 6 రెడీ ఇంజన్ అంటాం యాక్చువల్గా ఈజ్ ద బారా 6 రెడీ ఇంజన్స్ అంటాం యాక్చువల్గా
అండ్ ఇఫ్ యూ గో ద టార్క్ అనేది అనుకుంటే 420 టార్క్ వస్తుంది, న్యూటన్ ఎన్ఎం వస్తుంది మనకి. ఇస్ ద టోటల్లీ ఆఫ్ ఇంజన్ వాయిస్ అని చూసుకోవచ్చు మనము. అండ్ అంటే లైక్ ఆర్పిఎం కానీ మనకి టార్క్ కన్వర్టర్ కానీ మనకి పవర్ ఈజీలీ ప్రీమియం వెహికల్ కాబట్టి ఈజీ పవర్ వచ్చేస్తుంది మనకి. ఇది ఇస్ ద అల్ట్రాస్ G4 అనేది మనకి ఏంటంటే పవర్ బై మహీంద్రా వస్తుంది. రాయల్ రీడిఫైన్డ్ వెహికల్ ఫర్ మహీంద్రా is the luxury vehicle of this Mahendra, presented by Mahendra. Subscribe us and press the bell icon for more interesting updates.